చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా లేకపోతే జిహెచ్ఎంసీ టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా, సరే భయ్ లాస్ట్ ఓకే వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా? ఇది అఘాయిత్యం కాదా చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు అమ్మా మీరేమన్నారు, మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతూ ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. ఆన్ ద టిప్ ఆఫ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్, దిస్ గై గోస్ టు కరీంనగర్ పోలీస్ స్టేషన్ వైల్ ద మదర్ ఆఫ్ దిస్ చైల్డ్ వెయిటింగ్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హర్ కంప్లైంట్ ఇన్ పేట్ బషీరాబాద్. దిస్ గై గోస్ టు కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్, గెట్స్ ఎ కేసు రిజిస్టర్. అసలు మాకెట్లా తెలుస్తుందండి? ఎట్లా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్కి పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతూ ఉంటే అప్పుడు పేట్ బషీరాబాద్ బయటకు వచ్చింది. ఒక్క మీడియా కూడా రాయలేదండి. మీడియా సమావేశంలో చెప్తున్నాను నేను. ఎక్కడో చిన్న పత్రిక రాసింది, ఎక్కడో చిన్న పత్రిక, ఒక్క మీడియా కూడా రాలేదు. కరీంనగర్ పోక్సో కరీంనగర్లో మాత్రం ఈయన మీద 308 Class 5 మీద పెట్టిండ్రు. యాక్చువల్గా బండి సాయి భగీరథ్ ఎప్పుడు కూడా నన్ను గాయపరిచింది ఈ అమ్మాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను నిన్న వనపర్తిలో చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతాని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసులు ఏం చేసిండ్రు? 308 Class 5 పెట్టిండ్రు. Class 1 Class 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం. Class 1 Class 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. Class 5 ఎందుకు పెట్టిండ్రు? 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను బిడ్డ నీ మీద కరీంనగర్లో కేసు అయింది, నిర్మల్లో కూడా నీ మీద కేసు పెట్టినాం, నువ్వు తోక ఆడిస్తే నిన్ను
లోపల పడేస్తాం అని చెప్పి పంపించిన తర్వాత కదా ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు కుట్రపూరితంగా పేట్ బషీరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, పేట్ బషీరాబాద్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పలుకొని సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా సెక్షన్ 6 రావాలి, లేకపోతే సెక్షన్ 8 రావాలి, లేకపోతే సెక్షన్ 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న, బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన, టీం పాయల్ శంకర్. ఇగో ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు? కవిత గారు మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి, సింపతి లేకపోయినా పర్లేదు. ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట, రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్ వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెడిపోయింది ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం, పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాడిని పిచ్చి పిచ్చిగా వాడిని కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి కూడా ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు నేను కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్స్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ అత్యుచ్చామంటారు అంటే మీకు బీజేపీ వాడు అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మరో మనిషిలాగా మాట్లాడుతున్నారు. కవిత గారు, తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. మళ్ళీ ఉల్టా మా అధినాయకులను వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ అర్హత లేదు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా రాజకీయం చేసే అర్హత లేదు మీకు, తెలంగాణ మహిళల మీద ఇది లేనప్పుడు. ఎనివే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారి గురించి కాదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటే ఆమె నిన్న చాలా ఘోరంగా కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎనివే, సో ఈ అమ్మాయి మీద వస్తున్న ట్రాలింగ్స్ ఆపమని చెప్పేసి ఆ తల్లి ఈరోజు అడిగారండి. సో నేను తెలంగాణ డీజీ గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ముందుకు చెప్పడం అంటే చెవిటోళ్ళ మీద శంఖపోయినట్టే. సో దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందండి. డీజీ ఉమెన్ సేఫ్టీ ఒక మంచి పేరున్న ఆఫీసరు,
ఆమె చాలా గొప్పగా పనిచేశారు. అదేవిధంగా మరి డీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నేను మళ్ళీ మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, మీరు బీఆర్ఎస్ వాళ్ళు నల్లబాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు కేటీఆర్ గారు వీళ్ళందరి మీద కూడా ఈ ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు పెట్టడం బదులు ఈ దొంగల మీద పెట్టండి మేడం, ఈ బీజేపీ దొంగల మీద, ఐటీ సెల్ వాళ్ళ మీద మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మీరు ఎక్కడెక్కడో పంపిస్తారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి నేరాలు తగ్గించాలని నాడు కేసీఆర్ గారు పెట్టారు. కానీ ఈరోజు మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి పవర్స్ ఆఫ్ పోలీస్ మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా చేస్తాను మేడం, అబ్సల్యూట్లీ నాకేం ప్రాబ్లం లేదు. నేను అడిషనల్ డీజీగా రిటైర్ అయినా, కానీ ఈ బిడ్డ కోసం, తెలంగాణలో ఉండే లక్షలాది బిడ్డల కోసం, నిస్సహాయంగా మౌనంగా ఆరోధిస్తున్న లక్షలాది బిడ్డల కోసం నేను మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా పనిచేస్తాను, స్టెనోగా పనిచేయమన్నా పనిచేస్తాను. కానీ మీ పవర్స్ తెలుసుకోండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం ఈ మైనర్ల సంబంధించిన ఈ వీడియోలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే, వాటిని ఆపాలంటే మొట్టమొదట సైబర్ క్రైమ్ సెల్స్ ఉంటాయండి. మీ అందరి దగ్గర ఉండే సైబర్ క్రైమ్ సెల్స్. అదేవిధంగా మీరు ఈ వీడియోలు సర్క్యులేట్ చేసే వాడిని డైరెక్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, మీకు ఆ పవర్ ఉంది. మూడవది, మీకు వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ గుంజుకొని లోపల పడేసే పవర్ ఉంది, సెర్చ్ అండ్ సీజర్ అకార్డింగ్ టు సెక్షన్ 80 ఆఫ్ ఐటీ యాక్ట్. అదేవిధంగా వాళ్ళకు లీగల్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు, అదేవిధంగా ఇంకా చాలా చేయొచ్చు. అర్థమైందా? సో అదేవిధంగా డేటాను ట్రాక్ చేయడం కోసం కూడా మీకు భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS చాలా పవర్స్ ఇచ్చింది. ఓకే, సో అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ కంటెంట్, అంటే ఈ అమ్మాయికి నిజంగా ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అనుకుంటే మీరు ఎమర్జెన్సీ కంటెంట్ టేక్ డౌన్ చేయొచ్చు. అంటే వాళ్ళకి రాసి 69A ఐటీ యాక్ట్ MIT కింద మీరు చేయవచ్చు. ఇదంతా చేస్తున్నది బీజేపీ ఐటీ ఆర్మీ. వీళ్ళకొక క్యాలెండర్ ఉంటుంది, వీళ్ళకొక క్యాలెండర్ అది. సోమవారం ఇన్స్టాగ్రామ్, మంగళవారం ఫేస్బుక్, బుధవారం యూట్యూబ్, గురువారం ట్విట్టర్. ఈ విధంగా క్యాలెండర్ ప్రకారం ఈ అమ్మాయిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళను అర్జెంటుగా కట్టడి చేయాలి. మీకు కావాలంటే నేను మళ్ళీ